వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కొడుకులు కూతుళ్లే పెద్ద దిక్కు. కానీ ఆ కన్న పిల్లలే తమను పట్టించుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? కరీంనగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన చూస్తే మనసున్న ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరగకమానం. 4 సంతానం ఉన్న చివరకు ఆ ఆసుపత్రి వరండానే ఆ వృద్ధ దంపతులకు నిలయమైంది. జోరు వానలో తడుస్తూ రాత్రంతా అక్కడే గడపాల్సి వచ్చింది. చివరకు కుటుంబం కాదనుకున్న మానవత్వం వారిని చేరదీసింది. అసలు ఆ వృద్ధ దంపతులకు ఏం జరిగింది? వారి పిల్లలకు ఎందుకు పట్టించుకోలేదు? ఈ కథనంలో చూద్దాం. తల్లిదండ్రులు ఒకప్పుడు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. వారి భవిష్యత్తు కోసం తమ జీవితాలను ధారపోసి ఉంటారు. కానీ అదే పిల్లలు అవసరం లేని భారంగా భావించినప్పుడు వృద్ధాప్యం ఎంత ఒంటరిగా మారుతుందో చెప్పే విషాద ఘటన ఇది. కరీంనగర్లోని కిషన్ నగర్కు చెందిన గన్ను లక్ష్మి, మోహన్ దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు. వయసు మీద పడ్డంతో కొంతకాలంగా చిన్న కుమార్తె వద్ద ఉంటున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నెల రోజుల క్రితం మంథనిలో ఉంటున్న చిన్న కొడుకు దగ్గరికెళ్లారు. తల్లిదండ్రులకు వైద్యం చేయించిన ఆయన గురువారం ఉదయం వారిని ఆటోలో కరీంనగర్కు పంపించాడు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాతే అసలు సమస్య మొదలయ్యింది. తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాలేదో ఏం చెయ్యాలో తెలియని వృద్ధ దంపతులను ఆటో డ్రైవర్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో దింపి వెళ్లిపోయారు. దీంతో వారు రాత్రంతా అక్కడే గడపాల్సి వచ్చింది. చుట్టూ ఆసుపత్రి భవనం, రాకపోకలు సాగించే జనం. కానీ ఆ 2 కోసం మాత్రం ఎవ్వరూ లేరు. ఆకాశం మబ్బులతో నిండింది. వర్షం మొదలయ్యింది. అయినా తలదాచుకునేందుకు చోటు లేదు. తీసుకెళ్లేందుకు మనిషి లేడు. దీంతో ఆసుపత్రి వరాందానే వారికి దిక్కయింది. వర్షంలో తడుస్తూ, చలిలో వణుకుతూ తెల్లవారే వరకు బిక్కుబిక్కుమంటూ గువ్వపిట్టల్లా ఓ మూలన తలదాచుకున్నారు. ఒకరికొకరు తోడుగా నిలిచారు. జోరువానలో గుండె పగిలేలా ఏడ్చారు. వారి పరిస్థితి గమనించిన స్థానికులు చలించిపోయారు. సమాచారం తెలుసుకున్న టీఆర్పీ సభ్యులు అక్కడికి చేరుకుని వారికి అండగా నిలిచారు. వృద్ధ దంపతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని సంప్రదించారు. అయినా వారి నుంచి స్పందన కరువయ్యింది. కరీంనగర్ జిల్లాలో చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ఒక వృద్ధ భార్యాభర్తలు, ఒక వృద్ధులు, భార్యాభర్తలు 2 కలిసి 24 గంటలు గడిచిపోయింది. పాపం ముసలి వాళ్ళు, వృద్ధులు హాస్పిటల్ వరండా మీద పడుకోనని చెప్పి మాకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చి అనాథాశ్రమంతో పాటు వాళ్ళకున్న 2 కొడుకులకు కూడా మేము కాల్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళ చిన్న కొడుకు రెస్పాన్స్ ఇవ్వకుండా మంతిల్లో ఉంటాడు. సో రెస్పాన్స్ ఇవ్వకుండా నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మరి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఇంకో పెద్ద కొడుకు కరీంనగర్లో ఉంటాడు కాబట్టి ఆయన వెంటనే వచ్చి స్పందించి నాకు ఇల్లు లేదన్నా, నేను కిరాయికి ఉంటా, తల్లిదండ్రులను తీసుకోకపోతే నాకు ఎవరు కిరాయికి ఇస్తలేరన్నా అని చెప్పి మాట్లాడంతో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఒక వృద్ధాశ్రమానికి ఆ వృద్ధ తల్లిదండ్రులను తరలించడం జరిగింది. కుటుంబం నుంచి దూరమైన ఆ వృద్ధ దంపతులకు చివరికి అపరిచితులే ఆప్తులయ్యారు. వెలిచాలలోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సమాచారం అందించడంతో మంచికట్ల శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆలస్యం చేయకుండా తన వాహనంలో వారిని తీసుకెళ్లి వెలిచాలలోని ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఉంటే వాళ్ళిద్దరూ పడుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా మేము ఫోన్ చేసినాం. ఎవ్వరు కూడా సరైన రెస్పాన్స్ లేదు. అక్కడ చూస్తే ఎందుకు బాధ అనిపిస్తుందంటే, నాకు ఒక చిన్న బాబు, వాళ్ళను ఎట్లా మనం పెంచి పోషించి వాళ్ళకు చిన్న ప్రతి థింగ్ కా నుంచి మనం కొని ఇంత పెద్ద చేస్తాము. ఇప్పుడు వాళ్ళ వయసులో కూడా ఆ పిల్లల్ని అంత మంచిగా సాధిన తర్వాత ఇప్పుడు వాళ్ళ స్థితి ఆ మోరి పక్కన ఆ వరండా మీద తీసుకొచ్చిండ్రు కన్న కొడుకులు. ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు కానంది మీరు రాలేదు. వాళ్ళు కన్నందుకైనా వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు అనేది పక్కనే పెట్టి మీకు తోచినంత మీరు సాయం చేయరు తప్ప వాళ్ళను మానసికంగా మాటలతోని కానీ వాళ్ళు అదే భయపడుతుండ్రు. ఎవరింటికి పోము మేము అని భయపడుతుండ్రు. అంటే మనకు తెలిసి ముంగటచ్చి ఏదో చేస్తామనుడు కాదు. ఇంట్లో తల్లికి కానీ తండ్రికి కానీ నేను నా బిడ్డ దగ్గర ఉంటా, నేను నా కొడుకు దగ్గర ఉంటా అని ఎవరు చెప్పరు. ఎందుకంటే అంత టార్చర్ పెడితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఎక్కడికి పోము.
ఘటన కేవలం ఓ వృద్ధ దంపతుల దీనగాథ కాదు, మారుతున్న కుటుంబ విలువలకు అద్దం పట్టే సంఘటన. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది ఖరీదైన వైద్యం కంటే తమ వాళ్లు ఉన్నారనే భరోసా, 4 గోడల మధ్య సౌకర్యాల కంటే 4 మాటలు మాట్లాడే మనసు, కన్న బంధాలు దూరమవుతున్న వేళ మానవత్వం మాత్రం వారికి నీడగా నిలిచింది. చివరికి ఈ ఘటన సమాజం ముందుంచే ప్రశ్న ఒక్కటే: మన కోసం జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఎంతవరకు తోడుగా ఉంటున్నాం, నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మా నాన్నను ఎలా చూసుకుంటున్నాం అనేది ప్రతి ఒక్కరూ గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాల్సిన విషయం.